మనము ఎండాకాలంలో నీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో కాసేపు మాట్లాడుకుందాము. మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళ విధానం అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అయింది, ఏ విధంగా కష్టాలు పడ్డాము చిన్నప్పుడు వాటర్ గురించి అది కాసేపు చెప్పుకుందాము. చిన్నప్పటి రోజులలోకి వెళ్ళిపోదాము. అయితే అండి, ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో చూస్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను కొట్టే బోరింగ్లు అయితే చూశాను. తర్వాత ఆ కొట్టే బోరింగ్లు ఉన్నప్పుడు కొందరి ఇళ్ళల్లో బావులు ఉండేవి. అక్కడక్కడ కొందరి ఇళ్ళల్లో ఉండేవి, కొందరి ఇళ్ళల్లో లేకపోయేది. బోరింగ్ కొట్టుకునే వాళ్ళము ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు వీళ్ళు కొట్టేవాళ్ళు, మనం మోసుకోవడము అట్లా ఇట్లా చేసుకునేవాళ్ళం. ఎక్కువ శాతం పిల్లలకు ఎక్కువ పనులు చెప్పేవాళ్ళు కాదు, కాకపోతే వాళ్ళతో పాటు మనం కూడా చేసుకునేవాళ్ళము. కొట్టే బోరింగ్లు అయిన తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్ వచ్చేసి హైదరాబాదులో బజార్ నల్లలు వచ్చినాయి. బజార్ నల్లలు, ఆ నల్లల దగ్గర కూడా ఏది మాంజీరా వాటర్ మంచినీళ్ళు అనమాట. మంచినీళ్ళ నల్ల మనిషికి 5 బిందెలు కానీ అట్లా కానీ పట్టుకొని తర్వాత బోరింగ్ కొట్టుకునే వాళ్ళం. మళ్ళీ నల్ల బంద్ అయిన తర్వాత యథావిధిగా అవి ఓన్లీ మంచినీళ్ళ వాటర్ మాంజీరా అనేసి. తర్వాత ఆ స్టెప్ అయిపోయిందండి. నా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను మీకు చెప్పుకొస్తున్నాను, మీరు కూడా చూసి ఉంటారు ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండ్లల్లోకి నల్ల కనెక్షన్లు ఇచ్చారు. బోరింగ్ అయిపోయింది, నల్ల కనెక్షన్లు బజార్ నల్లలు అయిపోయినాయి, ఇండ్లల్లోకి నల్ల కనెక్షన్లు ఇచ్చారు. అది ఎప్పుడు నేను చూశానంటే, నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా ఇంటికి నల్ల కనెక్షన్ వచ్చింది. మమ్మీ వాళ్ళ ఇంటికి నల్ల కనెక్షన్లు వచ్చిన తర్వాత అప్పుడు నార్మల్గా పైప్ వేసి అన్ని డ్రమ్ములు అవన్నీ నింపుకునే వాళ్ళము. తర్వాత వచ్చేసి సంపులు, అంటే వాటర్ ట్యాంకుల కింద భూమి లోపల తవ్వించుకున్నారు. అవి ఇంటింటికి ఎవరెవరు డబ్బులు కట్టి ఫామ్ తీసుకుంటారో మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళందరికీ స్టెప్ బై స్టెప్ కొన్ని కనెక్షన్లు అని ఇంటింటికి కనెక్షన్లు అయిపోయాయి. ఇటు బజార్ నల్లలు ఉండగా కూడా ఇంటింటికి కనెక్షన్లు అయిపోయాయి. అప్పుడు ఆ ఇంటి లోపలికి కనెక్షన్లు ఇవ్వడమే చాలా గొప్పగా అనుకునే వాళ్ళము. ఆ నల్ల స్పీడ్గా వస్తుంది కదండి. ఫస్ట్ ఇప్పినప్పుడు మాంజిరా ఇట్లా బ్లీచింగ్ పౌడర్ వాసన వచ్చేదండి. వాటర్ ట్యాంకీ మనము ఈశాన్య మూలకు గేట్ లోపల అని ఇట్లా తవ్విపించుకునే వాళ్ళం కదా. వాటరు అందులో పడేవి, పెద్దగా ట్యాంకీ కట్టించుకునే వాళ్ళము. ఎప్పుడైనా వాటర్ రానప్పుడు దాన్ని మనము దిగి క్లీన్ చేసే వాళ్ళము చిన్నప్పుడు. అందరము, ఎవరైనా అనుభవం అయి ఉంటుంది ఇది, ఈ మాట అయితే. మేము కూడా క్లీన్ చేసాము. ఎవరో ఒకరు, తమ్ముడు, అన్నయ్య, నేను ఇట్లా క్లీన్ చేసాం, ఎవరో ఒకరు అందుబాటులో ఉన్నప్పుడు చిన్నప్పుడు. ఇది నాది 7th స్టాండర్డ్లో జరిగింది. నల్ల కనెక్షన్ అప్పుడు వచ్చింది. తర్వాత ఏమైందంటే గుంతల నల్లలు ఇంటింటికి కొన్ని ప్లేస్లలో గుంతలాగా ఉండేసి 3 స్టెప్పులు దిగి ఆ గుంతల నుండి నీళ్లు మోసుకోవడం, అదొక పాయింట్ నల్లలలో. ఇంకా తర్వాత ఇంటింటికి బోర్లు అయ్యాయి.